ఈ లెసన్ ఆవో ఆయియే ఎవరిని ఎలా పిలవాలి అనే దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట. శ్రద్ధగా వినండి. గణేష్, తుమ్ యహా ఆవో, నువ్వు ఇక్కడికి రా. తుమ్ అందర్ ఆవో, లోపలికి రా, నువ్వు లోపలికి రా. తుమ్ బెంచ్ పర్ బైఠో, నువ్వు బెంచ్ మీద కూర్చో. తుమ్ హిందీ పడో, నువ్వు హిందీ చదువు. సుధా, తుమ్ బీ ఆవో, నువ్వు కూడా రా. సుధా, నువ్వు కూడా రా. సుధా, తుమ్ బీ బైఠో, నువ్వు కూడా కూర్చో. తుమ్ జమీన్ పర్ మత్ బైఠో, నువ్వు నేల మీద కూర్చోవద్దు. అది అన్నీ చెప్తున్నామన్నమాట. అంటే చెయ్యొద్దు అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ అని ఎలా అంటారో మత్ అనాలన్నమాట. ఇక్కడ నహి అనకూడదు, మత్ అనాలి. బైఠో, మత్ బైఠో అలా. ఇప్పుడు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు పిలుస్తున్నారు అన్నమాట. ఎలా మాట్లాడుతున్నారు చూడండి, పెద్దల్ని ఎలా గౌరవించి మాట్లాడుతున్నారు అనేది చూడండి. పండిట్జీ ఆయియే, ఆప్ అందర్ ఆయియే, మీరు లోపలికి, తమరు లోపలికి రండి. ఆప్ కుర్సీ పర్ బైఠియే, తమరు కుర్చీలో కూర్చోండి. ఆప్ బెంచ్ పర్ మత్ బైఠియే, మీరు బెంచ్ మీద కూర్చోవద్దు. సుధా, దేకో మేజ్ పర్ క్యా హై, మేజ్ పర్ అఖ్బార్ హై, అంటే పేపర్, న్యూస్ పేపర్ అనమాట. బల్ల పైన ఏముంది, టేబుల్ పైన అని అంటే అక్బర్ ఉంది. అక్బర్ యహా లావో, ఈ పేపర్ని తీసుకురా. పితాజీ అక్బర్ లీజియే, తీసుకోండి నాన్నగారిని, తీసుకోండి పేపర్ తీసుకోండి. లీజియే, ఇందాకేమో లావో అంటే ఇప్పుడేమో లీజియే తీసుకోండి అనండి. గోపి, తుమ్ షర్బత్ పీవో, నిమ్మరసం తాగు. సురేష్, పుస్తక్ హాత్ మే లో, పుస్తకం చేతిలోకి తీసుకో. సుధా, తుమ్ పడో ఔర్ లిఖో, సుధా, నీవు చదువు మరియు రాయి. చాచాజీ, ఆపు చిట్టి లిఖియే, మీరు అంకుల్ అనే బాబాయ్ కానీ ఏదన్నా. ఆపు చిట్టి లిఖియే, తమరు లెటర్ రాయండి అని అంటుంది. పండిట్జీ ఆయియే, ఆప్ ఫల్ లీజియే, తమరు ఈ ఫ్రూట్ తీసుకోండి. ఆప్ ఫల్ కాయియే, తమరు ఇది తినండి. కాయి అంటే తినండి. యహ్ గరం దూద్ హై, ఇది వేడి పాలు, ఇవి వేడి పాలు. ఆప్ దూద్ పీజియే, తమరు పాలు తాగండి. సుధా, దేకో వహా కౌన్ హై, సుధా చూడు అక్కడ ఎవరున్నారు. వహా రవి హై, అక్కడ రవి ఉన్నాడు. రవి పుస్తక్లో ఔర్ పడో, రవి పుస్తకం తీసుకో చదువు అన్నాడు. లో పడో అంటే పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తున్నప్పుడు వచ్చే పదాలు అవి. పండిట్జీ ఆప్ ఫల్ కాయియే ఔర్ దూద్ పీజియే, ఇది పిల్లలేమో పెద్దవాళ్ళని అంటున్నారు. పండిట్జీ తమరు తమరు ఫల్ కాయియే, పండు తినండి, మళ్ళీ పాలు దూద్ పీజియే, పాలు తాగండి. సుధా బైఠో ఔరు గీత్ గావో, సుధా కూర్చో మరియు పాట పాడు అని అన్నాడు. విమల బైఠో ఔర్ గీత్ సునో, విమల కూర్చో మరియు పాట ఇను. గీత్ సునో అంటే ఇను, గావో అంటే పాడు, సునో అంటే ఇను. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తున్నారు, గావో అంటే పాడు, తిను, ఇను అని చెప్తున్నారు. పండిట్జీ ఆప్ బి గీత్ సునియే, మీరు కూడా పాట వినండి. సునియే, ఇది సునో అంటేనేమో అది మామూలుగా చిన్నపిల్లలు అనేది. సుని అంటే వినండి, సునో అంటే విను, సుని అంటే వినండి. విమల అబ్ తుమ్ బి గావో, విమల ఇప్పుడు నువ్వు కూడా పాడు. నువ్వు ఇందాకేమో సుధాన్ పాడమన్నారు కదా, ఇప్పుడు విమల అబ్ అంటే ఇప్పుడు, తుమ్ బి గావో నీవు కూడా పాడు అన్నాడు. మేజ్ పర్ క్యా హై, దీంట్లో అభ్యాసం అన్నమాట. వహా కౌన్ హై, దూద్ కైసా హై, దూద్ ఎలా ఉంది. దూద్ కైసా అన్న చోట గరం అనాలి. మేజ్ పర్ క్యా హై, మేజ్ పర్ క్యా అన్న క్వశ్చన్ వర్డ్ దగ్గర ఏం పెట్టాలి, అక్బర్ అని పెట్టాలి. వహా కౌన్ హై, వహా కౌన్ అన్న చోట రవి అని పెట్టాలి. అంతే, సింపుల్గా అయిపోద్ది. వహా రవి హై, दूध गर्म है, मेज़ पर अकबर है. ఇలా అభ్యాసం
చేయాలి. ఇప్పుడు శబ్దార్థం. ఆ కమ్ రా ఇటమ్ము, అందర్ ఇన్సైడ్ లోపల, బైట్ సిట్ కూర్చొనుము, పడ్ రీడ్ చదువు, మత్ డోంట్ వద్దు, దేక్ సీ చూడు, అక్బార్ న్యూస్ పేపర్ వార్తాపత్రిక, లా బ్రింగ్ తీసుకొని వచ్చు, లే టేక్ తీసుకో, పీ డ్రింక్ తాగు, లిక్ రైట్ అనమాట రాయుము, చిట్టి లెటర్ ఉత్తరము, ఫల్ ఫ్రూట్ పండు లేదా ఫలము, గరం హాట్ వేడి, దూద్ మిల్క్ పాలు, ఖా ఈట్ తిను, గీత్ సాంగ్ పాట, గా సింగ్ పాడు, సున్ హియర్ విను, హియర్ విను, అబ్ నౌ ఇప్పుడు. ఈ మీనింగ్స్ తెలిస్తే మీకు ఆటోమేటిక్గా లెసన్ అర్థమవుద్ది అనమాట.